చాలామందికి 31st నైట్ న్యూ ఇయర్ మాత్రం డెస్పరేషన్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఎందుకంటే అదే రోడ్డు, అదే ట్రాఫిక్, అదే మనుషులు, అదే ఉద్యోగం, అదే చదువులు, అదే మొఖాలు. నో 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 మైండ్ మారాలి. అది నిన్న దినాన్ని ధ్యానించుకుంటూ వచ్చాం. ఒక టార్గెట్ ఉండాలి. నేను ఏది ఏమైనా సరే ఐఎమ్ ఎ న్యూ పర్సన్. గతం ఏదేదో అయింది, గతం వదిలే. గతం మాట్లాడదు, వదిలే. గతం గురించి మాట్లాడుకుంటా అంటే అంతం ఉండదు, మాట్లాడుతూనే ఉంటాము. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు ఏది చేయాలో చెప్తున్నాను, దయచేసి ఈ మార్గంలోకి రా. దేవుడు తెలియజేస్తున్నాడు. ఎక్కడ 6వ అధ్యాయం ఇప్పుడు చదువుదామండి, ద్వితీయోపదేశ కాండము. దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాము. నీవును నీ కుమారుడును నీ కుమారును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటయు గైకొనుచు. దేవుడు అంటున్నాడు, దేవునికి భయపడి ఉండు, దేవునికి భయపడి ఉండు, దేవునికి భయపడి ఉండు. నీ జీవిత కాలం ఆయన ఇచ్చే కట్టడలకు లోబడి ఉంటే, చదవండి, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు. ఏంటంట? దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెలుచున్న దేశమంతయు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలను విధులు ఇవే. మనం చూస్తాము చాలా మంది తల్లిదండ్రులను సన్మానించు దీర్ఘాయుష్మంతుడు. కానీ దేవుడు అంటాడు, నీ పరమ తండ్రిని మర్చిపోద్దు. యూ ఒబే అండ్ యూ విల్ లివ్ లాంగ్. నాట్ జస్ట్ లివింగ్ లాంగ్, లివింగ్ సక్సెస్ఫుల్, లివింగ్ కాన్క్వరింగ్ లైఫ్. జయకరమైన జీవితం కలిగి ఉంటావు, దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. లోబడు నువ్వు వర్ధిల్తావు. నువ్వు నా బిడ్డవి. యువర్ సెయింగ్, నీవు నీ కుమారులు. దేవుడు అంటున్నాడు, సన్మానించు, నన్ను గౌరవించు, దేవుని మార్గంలో నడువు. 3వ వచనం చదివితే, కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందునట్లు నీవును వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఏంటి అనుసరించి నడుచుకోవాలంట? సేమ్ ధర్మశాస్త్రం, ద కమాండ్మెంట్స్ దట్ గాడ్ హెస్ గివెన్. దానిపైన చదువుతున్నాం. దేవుడు అంటున్నాడు, నీకు పాలు తేనె ప్రవహించే స్థలాన్ని ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ అ వండర్ఫుల్ ల్యాండ్, వండర్ఫుల్ ఇయర్, వండర్ఫుల్ సీజన్. బట్ దెన్ అందులోకి వెళ్ళినంత మాత్రాన నీకు సక్సెస్ వచ్చేది. నువ్వు ధర్మశాస్త్రం, ఆయన ఇచ్చిన నియమాలను లోబడితే మాత్రమే, ఆ నియమము ప్రకారం జీవిస్తే మాత్రమే నీవు వర్ధిల్తావు. ఇంకా ఇక్కడ క్లియర్గా ఉంది, దట్ యు మే గో వెల్, దట్ ఇట్ మే గో వెల్ విత్ యూ అండ్ దట్ యు మే ఇంక్రీజ్ గ్రేట్లీ. మీకు సవాల్ ఇస్తున్నానండి, ఈ నూతన సంవత్సరం కానీ దేవుని వాక్యం తగినట్టుగా జీవించి చూడండి. యూ విల్ సీ ఇన్ సీజన్స్, ఇన్ జస్ట్ ఫ్యూ మంత్స్ యూ విల్ సీ ద చేంజ్, డ్రాస్టిక్ చేంజ్. మీ దగ్గర నుండి కేవలం సాక్ష్యాలే వినబడతాయి, దేవుడు చేసిన ఘనమైన కార్యాలే వినబడతాయి. దేవుడు ఏ కాలము సమయమైనా నీ తోడు ఉంటే, నీ పక్షాన ఉంటే, ఆయన వాగ్దానాలన్నీ నెరవేర్చే దేవుడు అండి. ఎందుకంటే మనుషుడు సహాయం అక్కర్లేదు దేవుని వాగ్దానాలు నెరవేర్చడానికి. దేవుడు మనుషుని వాడుకుంటాడు, కాదని చెప్తలేదు. కానీ మనుషుడు విరోధంగా తిరిగితే దేవుడు ఆయన వాక్కుని నిశ్చయంగా ఏదో ఒక రీతిగా జరిగించే దేవుడు. అది నమ్మండి. 4వ వచనం చదివితే ఇది చాలా ప్రాముఖ్యమైన వచనము. యూదులందరూ ఈ రోజు వరకు ఈ మాటని కనీసం 2 సార్లు ప్రతిరోజు ధ్యానిస్తారు. ఇదొక ప్రార్థన. అసలు తోరా మొత్తంలో అతి ముఖ్యమైన విషయము, ముఖ్యమైన లైన్, ముఖ్యమైన వచనం అని చెప్తే యూదుల గ్రంథాల్లో వారు చెప్పేది ఈ 4వ వచనం. ఏంటంటే అది చూడండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, మన దేవుడగు యెహోవా, అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఏం చేయాలంట? గట్టిగా చెప్పండి, ఏం చేయాలంట? ప్రేమించాలంట. యేసుప్రభు అదే మాట చెప్పలేదా? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద లా అని అడుగుతాడు. ద లా కీపర్స్ వచ్చి యేసుప్రభుని అడుగుతారు, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద లా అని అడిగితే యేసుప్రభు అంటాడు, లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, with all your mind, with all your understanding. ఇక్కడ మనం చూస్తున్నాము, దిస్ ఇస్ ద సేమ్ థింగ్. ఈ వచనము ఈ రోజు వరకు యూదులు ప్రతి దినము 2 సార్లు కనీసం ప్రార్థిస్తారంట. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటారంట, ఈ మాట ప్రకటిస్తారంట. వారైతే ఒక పాటలాగే వేస్తారు,